916 రెసిపీస్లో ఈ కుర్ర పొంగల్ కూడా ఒకటని మీలో ఎంతమందికి తెలుసండి? ఏమండి తినేస్తున్నారు, ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? చాలా బాగుంది, హెల్దీ కూడా కదా. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కొర్రలు తీసుకోండి. ఒక గ్లాసు కొర్రలు చక్కగా కడిగి రాత్రంతా నానబెట్టండి. ఇది నైట్ అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ప్లేట్ తీసేసి చక్కగా నానిపోయిన ఈ కొర్రల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని 2-3 టైమ్స్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ దీంట్లోకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు అండి. పెసరపప్పు మనం కూరలో 1 గ్లాస్ తీసుకున్నాం, ఇప్పుడు 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసి కొర్రల్లో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్, 5 వద్దులేండి, 4 వేయించుకోండి. 4 అయితే సరిపోతుంది. అదిగో వచ్చేసింది విజిల్. నెక్స్ట్ మనకి తాలింపుకి నేను అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జీడిపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు. మెయిన్ ఇందులో టేస్ట్ ఏంటంటే అండి నెయ్యి, నేతితోనే ఇది మనం తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ కొర్ర పొంగల్ టేస్ట్ డబల్ అవుతుందనే చెప్పాలండి. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెతోనే వేసుకోండి, ఎందుకంటే ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇంట్లో అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ చక్కగా తాలింపు అయితే వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం విజిల్ వచ్చేసి పక్కన ఉండేటువంటి ఆ కుక్కర్ని కూడా చూసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంగువ మర్చిపోవద్దండో. ఈ ఇంగువ కొంచెం, పసుపు కొంచెం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ మనకి కుక్కర్ విజిల్ మూత తీసిన తర్వాత అది మనకి ఎలా అంటే రైస్ ఎట్లా గట్టిగా ఉంటుంది అలానే ఉంటుంది. నేనైతే మా ఇంట్లో కొంచెం దీన్ని సాఫ్ట్గా ఇష్టపడతారు. సో ఏంటంటే నేను వాటర్ పోసి లూజ్ చేశాను. ఇప్పుడు ఇది మీకు గట్టిగా ఉంది కదా మీరు చూసినప్పుడు, ఇప్పుడు చూడండి నేను కొంచెం వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీలో నేను తీసుకున్నాను అనమాట. మీరు అలాగే కూడా వేసుకోవచ్చు. పొడి పొల్లాడుతా గోధుమ రవ్వ ఉప్మాలా కూడా అది ఉంటుంది. వావ్, రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా అంతే టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. కనీసం వారంలో ఒక్కసారైనా చేసుకోండి. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట అండి. నేను 1 స్పూన్ యాడ్ చేశాను. స్పూన్ అంటే దగ్గరగా ఒక 2 స్పూన్స్ అనమాట నేను వేసిన దాంతో. అంటే కొంచెం హెల్దీ కదా, పిల్లలకి బాగుంటుంది అని చెప్పి ఇలాగ చాలా బాగుంది. నోటికి చక్కగా పప్పులు, జీడిపప్పు తగులుతూ పొంగలికి పర్ఫెక్ట్ అనమాట. అలాగే నేనైతే దీన్ని టమాటా చట్నీతో పైరప్ చేశానండి. చాలా మంది దీంట్లో అంకుల్ గారు ఏమేస్తారంటే సాంబార్ అండి. ఎలా ఉందో చెప్పండి. అంకుల్ గారు ఎలా ఉందో చెప్పండి, ఇలా చేత్తో చెప్పండి. అంతా బాగుంది, టేస్ట్ చాలా సూపర్ ఫైన్గా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్న మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దాంట్లోనే నేను కొంచెం చక్కెర పొంగల్ కూడా చేశాను అనమాట, పక్కకి తీసి. అది నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ ఫాలో.